గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటి, అలాగే చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. అసలు ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని మనం ఎందుకు వాడుతున్నాము అంటే దానికి సంబంధించి మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి మనం తెలుసుకోవాలి. మనకు ఇటీవలే రిలీజ్ అయిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 ప్రకారంగా ప్రపంచం మొత్తంలో ఉన్న దేశాలను కనుక మనం చూస్తే మన భారతదేశము ఈ చైల్డ్ వేస్టింగ్ విషయంలో అధమ స్థానంలో ఉంది. అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభవార్త కాదు. అధమ స్థానంలో ఉంది అంటే ఆ చైల్డ్ వేస్టింగ్ అనేది ఒక సీరియస్ ఇష్యూ అంటే ఏంటో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఈ చిన్నపిల్లల్ని తీసుకుంటే ఆ చిన్నపిల్లల గురించి ఎప్పుడు కూడా మనం ఏం చెప్తాము, నేటి బాలలే రేపటి పౌరులు అని మనం చెప్తాం. మరి ఈ నేటి బాలలు రేపటి పౌరులు కావాలి అంటే వారు బాలలుగా ఉన్నప్పుడు వారికి పౌష్టిక ఆహారం అందివ్వాలి, అలాగే నాణ్యమైన విద్యను వారికి అందించాలి. ఈ రెండు గనక సక్రమంగా చేస్తే నేటి బాలలు రేపటి పౌరులు అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు, ఖచ్చితంగా అయి తీరుతారు. కానీ వారికి ఈ నాణ్యమైన విద్యను అందించలేనప్పుడు, అలాగే ఈ పౌష్టికాహారాన్ని వారికి ఇవ్వలేనప్పుడు వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది? అటువంటి పరిస్థితుల్లోనే ఈ చైల్డ్ వేస్టింగ్ అని, అలాగే చైల్డ్ స్టంటింగ్ అని రెండు వస్తాయి, రైట్? అందుకే చూడండి, ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మొత్తం 107 దేశాలను కనుక చూసుకుంటే భారతదేశము 94వ స్థానంలో ఉంది. ఇక ఈ సౌత్ ఏషియాలో ఉండే, అలాగే మనకు ఈ ఈస్టర్న్ సైడ్లో ఉండే దేశాల్లో కనుక మనం చూస్తే నార్త్ కొరియా మనకంటే తర్వాత ఉంది, అలాగే ఈస్ట్ తైమూర్ మనకంటే తర్వాత ఉంది. కానీ మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, అలాగే పాకిస్తాన్ దేశాలు మనకంటే ముందు ర్యాంకులో ఉన్నాయి. అంటే మనం వెనక్కు నెట్టివేయబడ్డాము ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 ప్రకారంగా. మరి ఇది చాలా సీరియస్ విషయమా కాదా? అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2015 సంవత్సరంలో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం ఎప్పటి వరకు సాధించాలి అనంటే 2030 వరకు సాధించాలి. ఏర్పాటు చేసుకున్న సంవత్సరం 2015, ప్రస్తుతం మనం ఉన్నది 2020. మనకు ఇది లక్ష్యాన్ని సాధించాలి అంటే మనకు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే మిగిలింది. ఈ 10 సంవత్సరాల లోపల దీంట్లో మనం ముఖ్యంగా సాధించవలసింది ఏంటంటే జీరో హంగర్ అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ వ్యక్తి ఆకలికి అలమటించకూడదు. అది ఒక మన టార్గెట్ ఇది. మరి ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేరుకునేటట్టు మనకు కనిపించడం లేదు. కారణాలు ఎన్నో. దానికి తోడు ఈ కోవిడ్-19 కూడా ఒకటి యాడ్ అయిపోయి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో మనకు చాలా ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. లేటెస్ట్ లెక్కల ప్రకారంగా ప్రపంచంలో ఉన్న చిన్నపిల్లల్లో 690 మిలియన్ల చిన్నపిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ చైల్డ్ వేస్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి భారతదేశం అధమ స్థానంలో ఉంది. అసలు చైల్డ్ వేస్టింగ్ అంటే నేను చెప్తాను. చూడండి, ఒక వ్యక్తికి అతని బరువు, అతని ఎత్తు, దీంతో ఈ ప్రపోర్షనేట్గా ఉండాలి. అందుకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తాము, నీ హైట్ ప్రకారంగా నీ వెయిట్ ఎంత ఉండాలి, నీ వెయిట్ ఎంత ఉంది అంటే నీ ఎత్తు ఇంత ఉండాలి అని వారు చెప్తారు. ఈ చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటంటే ఆ చిన్నపిల్లవాడిది ఈ బరువు అనేది అతని ఎత్తుకు సరిపోయేటట్టుగా లేకపోతే దాన్ని చైల్డ్ వేస్టింగ్ అంటాం. అలాగే చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటంటే ఆ పెరుగుదల ఆగిపోతుంది. అంటే అతని ఎత్తు ఎప్పుడు కూడా ఆ ఏజ్తో సమానంగా ఉండాలి. అలా లేకపోతే దాన్ని మనం చైల్డ్ స్టంటింగ్ అంటాం. అయితే ఈ చైల్డ్ స్టంటింగ్ అనే ప్రాబ్లం నుంచి భారతదేశం నెమ్మదిగా కోలుకుంటూ ముందుకు వస్తుంది. కానీ ఈ చైల్డ్ వేస్టింగ్ విషయానికి వచ్చేటప్పటికీ మనం ఆల్రెడీ ఉన్న స్థానం నుంచి ఇంకా కింద స్థానానికి మనం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని గురించి ప్రభుత్వము ఆలోచించాలి, ఎన్జిఓలు ఆలోచించాలి, ఇతర వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఆలోచించాలి, ఇంటర్నేషనల్ సహకారము కావాలి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. రైట్. అయితే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 ప్రకారంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 94. రైట్, అదొకటి. అలాగే చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటి, అలాగే చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటి, ఈ 2 పాయింట్స్ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన పాయింట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ని ఎవరు తయారు చేస్తారు అంటే దిస్ ఈజ్ పబ్లిష్డ్ బై ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అలాగే వెల్త్ హంగర్ లైఫ్ WHH వీరు సంయుక్తంగా కలిసి దీన్ని ప్రచురించడం అంటూ జరుగుతుంది. అయితే ఇక్కడ వేస్టెడ్ చిల్డ్రన్, రైట్, అంటే దీన్ని చైల్డ్ వేస్టింగ్ అంటాం. భారతదేశంలో 5 సంవత్సరాల లోపు కంటే తక్కువ మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇది ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో ఉంది. ఎందుకు అంటే ఈ పౌష్టిక ఆహారము సరిగ్గా అందకపోవడం వలన. ఎలా తెలుసు మీకు అంటే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ద్వారా మనకు తెలిసింది. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, మనకు ఈ చైల్డ్ వేస్టింగ్ అనేది 2010 నుండి 14 వరకు మనం తీసుకుంటే 15.1% ఉంటే 2015-19 పీరియడ్కి వచ్చేటప్పటికి మనకు 17.3 అంటే ఆ విధంగా పెరిగింది. రైట్, ఆ విధంగా పెరిగింది అంటే మనం ఉన్న స్థానంలోంచి ఇంకా అధమ స్థానంలోకి మనం వెళ్తున్నాము. రైట్. అలాగే భారతదేశానికి సంబంధించి ర్యాంక్ ఎంత అనంటే మన దేశం ర్యాంక్ 94, మొత్తం దేశాలు 107, మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ 75వ స్థానంలో ఉంటే ఇంకొక దేశం పాకిస్తాన్ 88వ స్థానంలో ఉంటే మనం వాటికంటే ఎక్కువగా అంటే సమస్య ఎక్కువ ఉంది ఇక్కడ. అది మనం 94th పొజిషన్లో మనం ఉన్నాం. రైట్. సో దీనికి సంబంధించిన టేబుల్ ఒకటి ఉంది, అది ఒకసారి మీకు చూపిస్తాను, ఒక్కసారి మీరు చూడండి. దీంట్లోంచి మనకు కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్. రైట్, చూడండి. ఇది ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని ఎలా తయారు చేస్తారు అంటే 4 సూచికల్ని వీరు తీసుకోవడం జరుగుతుంది. ఈ 4 సూచికలు ఏమిటి అంటే అండర్ నరిష్మెంట్ ఒకటి, చైల్డ్ వేస్టింగ్ ఒకటి, చైల్డ్ స్టంటింగ్ ఒకటి, అలాగే చైల్డ్ మోర్టాలిటీ శిశు మరణాలు. ఈ 4ంటిని తీసుకొని ఈ GHI స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కోర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ సివియారిటీ అంటే ఏ దేశంలో ఎంత దారుణంగా ఉంది పరిస్థితి చెప్పడానికి ఇక్కడ లో అని, మోడరేట్ అని, అలాగే సీరియస్ అని ఇక్కడ స్థానాలు కల్పించడం జరుగుతుంది. భారతదేశము సీరియస్ పొజిషన్లో ఉంది. చూడండి, లో అన్నప్పుడేమో ఈ ఆకుపచ్చ కనిపిస్తుంది మనకి, ఇక్కడ మోడరేట్ అన్నప్పుడు లేత ఆకుపచ్చ కనిపిస్తుంది, సీరియస్ అంటేనేమో ఇక్కడ మనకు ఎల్లో కలర్, భారతదేశానికి సంబంధించి ఎల్లో కలర్లో ఉంది మనం. రైట్, అంటే వెరీ వెరీ సీరియస్ వన్. రైట్. కాబట్టి ఇక్కడ తీసుకునే పారామీటర్స్ 4, సూచికలు 4, అవి ఏంటి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, జ్ఞాపకం పెట్టుకోండి. రైట్. అలాగే ఇక్కడ చూడండి, ఇండియా ఫేర్స్ వర్స్ట్ ఇన్ ద చైల్డ్ వేస్టింగ్. చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటో నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చూడండి. లో వెయిట్ ఫర్ హైట్ అనేది చైల్డ్ వేస్టింగ్. దీనికి కారణం ఏంటంటే అక్యూట్ అండర్ న్యూట్రిషన్. అలాగే ఇంకొకటి చైల్డ్ స్టంటింగ్ అని మనకు ఒకటి ఉంది. ఈ చైల్డ్ స్టంట్ ఏమిటంటే లో హైట్ ఫర్ ఏజ్. దీనికి కారణం ఏంటంటే క్రానిక్ అండర్ న్యూట్రిషన్. ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దయచేసి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రైట్. సో ఇది ఈ క్లాసు, ఈ టాపిక్ సంబంధించిన అంశాలు. మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. టేక్ వెరీ గుడ్ కేర్. అలాగే చూడండి, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా ఒక పేపర్ మీరు చదివి తీరాలి. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అంటే మనం క్లాస్లో చెప్పుకునే విషయాలన్నీ కూడా మనకు వస్తున్నాయి,
కానీ పేపర్ చదవడం వల్ల ఏమవుతుందంటే మీకున్న నాలెడ్జ్ ఇంకా 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 అది వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళి ఆన్సర్స్ పెట్టేటప్పుడు మీకు చాలా సులువు అవుతుంది అది. అంటే మనకు తెలియకుండానే ఈ పేపర్ చదవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దయచేసి మీరు మిస్ కాకుండా ప్రతిరోజు మీ ఇష్టమైన పేపర్ ఏదో ఒకటి చదవండి. ప్లస్ మన క్లాస్లో చెప్పుకున్న సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, అది పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇప్పుడు చెప్పుకుంటున్న సైన్స్ అండ్ టెక్నాలజీ, రైట్? సో మనం ఇప్పుడు గ్రూప్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పుకుంటున్నాం. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేక ఇతర సబ్జెక్టులు ఎన్విరాన్మెంట్ కావచ్చు, తర్వాత చెప్పుకునేది ఈ టాపిక్ ఏదైనా కూడా మీరు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీరు చక్కగా ఆ పేపర్లో మీరు చదువుకోండి. మీరు టాపిక్స్ అన్నీ మన దగ్గర వింటున్నారు, కరెంట్ అఫైర్స్ మీరు ఇక్కడ వింటున్నారు, రైట్? ప్లస్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషను ఆ పేపర్లోంచి నేర్చుకుంటే లాభం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నష్టం లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏదైనా ఒక న్యూస్ పేపరు, మీకు నచ్చిన న్యూస్ పేపరు దయచేసి రోజు చదవండి. ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్.